దేవుని వాక్యం చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం కలిసి చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 10వ. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగైనాడు, ఆయన మీకు చీకటి మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం చేసుకుంటే తండ్రి, మీ వందనాలు. పరిశుద్ధమైన స్వభావంతో సదా మేము పరిశుద్ధంగా ఉండాలని గొప్ప సంకల్పంతో ఈ దయని మాకు చూపించి ఈ యొక్క బిడ్డలుగా తయారు చేసుకున్నప్పుడు మేము నేను ఆరాధించడానికి చివరి రోజున ఆయన నూతన సంవత్సరం యొక్క మొదటి గడియల్లో ఆయన అర్థవంతంగా ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క వాక్య విలువలను ఆరాధించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును. పేతురు గారు చాలా ఆనందంతో మాట్లాడుతున్నారు, చాలా ఆనందంతో. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి 2వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంటారు. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి పునర్సేమను రచన చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జన్మను, దేవుని శక్తైన ప్రజలై పేతురుగా సంతోషంతో మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు అన్నారు. అంటే వెలుగులో వచ్చిన తర్వాత మనకి చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు తెలిసే. ఒకవేళ ఆశ్చర్యకరమైన సంగతులు మనకు ఏదంటే, దేవుని ఆత్మ చేత బోధించబడుతున్నప్పుడు దేవుని సంగతులు మనకి ఆశ్చర్యం కలిగించకపోతే ఆ వెలుగు గురించిన విషయం మనకు తెలియని అర్థం. సో పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు, ఆ వెలుగు చాలా ఆశ్చర్యమైందని ఆయన చెప్పుకొస్తున్నాడు. సో ఈ యొక్క వెలుగు చీకటి గురించిన విషయాలు మనకు అర్థం కాకపోతే, ఆశ్చర్యకరమైన వెలుగులో మనం గమనిస్తున్న సంగతుల గురించి విషయాలు మనకు అర్థం కాకపోతే మన దేవుని సరిగా ఆరాధించలేం. మన దేవుని సరిగా ఆరాధిస్తే వెలుగైన దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులను మనం తీసుకువెళ్ళి ఏంటి ఆశ్చర్యకరమైన విషయాలు మనం చేశాడో అది అర్థం కాకపోతే మనం సరిగా ఆరాధించలేం. అలా చాలాసార్లు మనం దీపం పెట్టడం మనకు అలవాటు. చాలా మంది మన భారతీయ సంస్కృతిలో దీపం పెట్టడం, కొవ్వొత్తుతో వెలిగించడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఆ దేని సూచన అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి మనం నమ్మకూడదు దాన్ని సూచిస్తుంది. కానీ అసలు వాస్తవానికి దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన చీకటి ఏంటి, ఆత్మ సంబంధమైన వెలుగేంటి మనకు అర్థం కానప్పుడు మనం ఈ మాటలు మనం ఏం చేస్తామంటే పలుకుతాము, కానీ ఈ మాటల యొక్క భావాలు మనకు అర్థం కాక సరిగ్గా మనం దేవుని ఆరాధించలేక సాతానుడు కూడా
చాలా తెలివైన వాడు ఆయన. ఒకే వార్న్ బర్డ్స్‌మెన్ ఒక ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి? సాతాను ఎప్పుడు కూడా బైబిల్ సమాధానం డిక్షనరీ మనకు పరిచయం చేస్తాడే గాని, ఆ డిక్షనరీలో బైబిల్ సంబంధ పదాలకి దైవికమైన అర్థం ఉండదు. మనకు సంబంధించిన అర్థాన్ని తీసుకొస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పదాలు చీకటి, అంధకారము, ఈ మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు ఏంటి చీకటి? ఏంటి అంధకారము? ఏ చీకటి నుంచి ఆయన వెలుగులు తీసుకొచ్చాడు? చీకటి అంటే ఎలా ఉన్నాము? వెలుగంటే ఏంటి? ఆ ఆశ్చర్యకరమైన వెలుగు యొక్క సంగతులు ఏంటి? ఇవి మనకు తెలియకపోతే మన దేవుణ్ణి సరిగ్గా మనం ఆరాధించలేం. కాబట్టి ఒకటిగా మనం ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. రండి మనం ఆ యొక్క యోహాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయంలో చీకటి గురించిన వివరణ ఉంది. చీకటిలో ఉన్నవాడు యొక్క వివరణ ఎలా ఉంటారో, ఎందుకంటే ఇది ఎందుకు ఆశ్చర్యకరం వెలుగైందో మనకు తెలియాలి. ఈ వెలుగు నీకు ఆశ్చర్యం కలిగించలేకపోతే ఆరాధన పట్టదు. ఏదో నేర్పుడు మాటలతో, తెలిసిన మాటలతో, పద్ధతి ప్రకారం, సాంప్రదాయ ప్రకారం, యాంత్రికంగా మొదటి నుంచి మనం ఎరిగిన పదాలతో మనం దేవుడు చూపిస్తున్నాం కానీ నిజమైన ఆనందం హృదయం నుంచి పుట్టదు. ఈ రోజు నిజంగా ఆనందం మన హృదయంలో కలగడానికి కావలసిన లేఖనాలను మీ తీసుకొస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి నాకు తెలిసి ఇది మనం నిజంగా ఆశ్చర్యం కలుగజేయాలి. చదువుతారు ఎవరైనా సరే. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకటి నడుస్తున్నాడు. చీకటి అతని పనులు బుద్ధితనం కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సో ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా తను ఏమనుకుంటున్నాడంటే ప్రపంచం అందంగా ఉంది, తినడానికి భోజనం కావాలి, వేసుకోవడానికి బట్ట కావాలి, చక్కగా మనం జీవించాలి, మంచి ధనవంతులు అవ్వాలి అని చెబుతూ అందరూ బ్రతుకుతున్న వారే అందరూ కూడా. దేవుడు దీన్ని ఏమిటి పేరు పెట్టాడంటే బయట అంధకారం అని పేరు పెట్టాడు, చీకటి అని పేరు పెట్టాడు. ఇంకా మాట్లాడాలంటే ఈ చీకట్లు నడిచేవాడిని, ఈ అంధకారం నడిచేవాడిని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే వెర్రివాడా అని పిలుస్తున్నాడు. బైబిల్లో మనకు తెలుసు, రైట్? మనకు తెలిసిన వాక్యాలు మనం చదవడం ఎందుకని చెప్పేస్తున్నాను. ఒక ఆయన పంటలు బాగా పండాయంట, పొలం బాగా పండిందంట. ఆ పంట పొలాల్ని, రైట్, పండించిన పొలాల్ని గిడ్డంగుల్లో స్టోర్ రూమ్ లో దాచుకొని ఒక ఆయన ఏమంటున్నా, ప్రాణమా తినుము, సుఖించుము, బాగుము, సుఖించుము అని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, వెర్రివాడ ఈ రాత్రే ఈ ప్రాణం అడిగితే ఏమవుతావు? భూమి మీద ప్రతి ఒక్కరూ కావాల్సిందే. పుట్టేవాడు గట్టగా మానడు. ఈ ప్రవృత్తి మనలో కరణాలలోకి వెళ్ళిపోయాయి. ఇది పెద్ద విచిత్రం ఏంటంటే, అవును చచ్చిపోతాం, ఏముంది అంటే ఏముందంటే ఏముంది నీకు కనపడదు. ఒక వింటా మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఒకరు చచ్చిపోతే ఒక మంచిగా సంపాదించి తిని తాగి సుఖించి అలాగే చేసి నువ్వు చచ్చిపోతే, నీ ప్రాణం పోతే తర్వాత నువ్వు ఏం మిస్ అయ్యావో నీకు అర్థమైంది. అర్థం కాలేదు కాబట్టి, అంధకారంలో ఉన్నా కాబట్టి, చీకట్లో ఉన్నా కాబట్టి, అదేంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈజీగా నేస్తున్నావు. ఏముంది, నేను తింటాను, తాగుతాను, సుఖిస్తాను, చచ్చిపోతాను, ఏముంది అంతే కదా. మానవుడు ఏముందంటే పొరపాటున చిన్నతనంలో ఎవరు చనిపోయారు అనుకోండి, అందరూ ఏమైనా మాట్లాడుతూ తెలిస్తే మన భారతీయ సంస్కృతిలో అయ్యో ఏ మనసుకొని చచ్చిపోయిన శ్రీకాకుళంలో ఎలాగంటారు, తెలుసుకుని ఏమైందమ్మా, ఏం అనిపించకుండా చచ్చిపోలేదు, ఏం అనిపించలేదండి. పెద్ద చనిపోయాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, చక్కగా పిల్లలు చేసి చక్కగా ఏమైంది అమ్మా, మంచిగా వచ్చాడు, మంచిగా పిల్లలు చేశాడు, బాగా సంపాదించాడు, పండుగ చచ్చిపోయాడు, ఏం చచ్చిపోయాడు. అవును, అలాగే మీరు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే మీకు వెలుగు లేదు, మీకు రాబోయే సంగతులు మీకు కనబడవు. మీరు ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు పెరిగారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎందుకు తాగుతారో తెలియదు. మీ జీవితం అంతా కూడా ఎలా ఉందంటే దారం తెగిన అది పట్టం లాంటిది, ఎగిరినందరూ ఎగురుతాం, ఎక్కడ పడితే అక్కడ మేము పడతాం. ఇదే మాటని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి, అంధకారంలో ఉన్నావు, అందుకే నువ్వేమనుకుంటావంటే భూమే శాశ్వతం, నీ డబ్బే శాశ్వతం, నీ కొడుపే శాశ్వతం, సంపాదించు, తిను, తాగు. ఒకళ్ళు దేవుని పొరపాటును పూజిస్తే, ఆరాధిస్తే ఆయన కూడా దేవుడు ఆరాధించాలంటే ప్రభువా ఆ ధర్మం నాకు,
ప్రభా ఆ సంపద నాకు, ప్రభా ఆ తిండి నాకు, ప్రభా ఆ బట్టలు నాకు. ఏ దేవుడు కూడా నీకు అవసరం అనుకుంటే అందుకే నీకు దేవుడు అవసరం. ఒకవేళ దేవుడు ఆ తిండి బట్ట నీకు పెట్టకపోతే ఆ దేవుడు నీకు వద్దు, ఇంకో దేవుడు దగ్గరికి వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే దేవుడు వాక్యం చెప్తుంది మీరు అంధకారంలో ఉన్నారు. ఓకే, మీరు చూడండి ఏమంటారు గుర్తుతనం కలుగు చేసింది కాబట్టి తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి అంధకారం అంటే ఏంటి తెలుసండి, మనం ఎక్కడికి పోతున్నామో మనకు తెలియదు, మన గమ్యం ఏంటో మనకు తెలియదు, మన గురి ఏంటో మనకు తెలియదు. మనం తెగిన దారము తెగిన గాలి పట్టులండి జీవితాలు. ఇప్పుడు చెప్పండి అంధకారం అంటే ఏంటి? గురి లేని బ్రతుకులు, గమ్యం లేని బ్రతుకులు, భూమే శాశ్వతం అనుకుంటూ, భూమే ఖచ్చితం అనుకుంటూ, అవసరమైతే దేవుడు దేవుడు అంటున్నారు కదా, ఆ దేవుడైతే ఉంటే ఆ పొట్ట నింపాలి, ఆ దేవుడైతే ఉంటే నాకు ఉద్యోగం ఇవ్వాలి, ఆ దేవుడైతే ఉంటే నాకు సంపద ఇవ్వాలి. అలా ఉంటే దేవుడు గురి గమ్యం అంతా కూడా దేవుడు దీని ఏమనంటే వారు ఎక్కడికి పోతున్నారో పేతురు గారు అంటారు అటువంటి చీకటి నుంచి నాకు ఆశ్చర్యకరమైన వెలుగులో ఈ రోజు నా గమ్యం నాకు తెలుసు, నా గురి నాకు తెలుసు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఎక్కడ ఉంటానో నాకు తెలుసు. ఇలా ఇలా మనకు తెలిసి మిగతా వాళ్ళు తెలియకుండా కారణం ఏంటి చెప్పండి? దేవుడు ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన వెలుగులో బయట ఈ రోజు చనిపోతే రేపు ఎక్కడ ఉంటామో నాకు తెలుసు, ఆయన ఎలా రాబోతున్నాడో మనకు తెలుసు, ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసు, మనకి అన్నీ మనకు తెలుసు. తెలిసి ఆ నమ్మిక పుట్టినట్లుగా ఆ వెలుగు మనలో కార్యం చేస్తుంది. ఆ వెలుగు మనలో కార్యం జరిగేది. పేతురు గారు మాట అంటారు చూడండి, మాట చదువుతారు. పేతురు రాసిన మొదటి పత్రిక మనం తీసినట్లయితే మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ఇలా ఉంది, జాగ్రత్తగా గమనించండి. మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురయ్యు అధ్యక్షునైన ఆయన వైపుకే మీరు మళ్ళీ ఆయన వైపుకి మీరు ఆయన ఏమన్నాడంటే ఇంతకుముందు అలాగే మీరు కూడా అంతే, మీరు కూడా దేనికోసం? తిండి కోసం, సంపాదన కోసం, ఉద్యోగం కోసం అడపాదప్ప దేవుడికి మొక్కారంటే అది కూడా మీ సంపాదన కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ బాగు కోసం. ఇదే అంధకారం అంటే. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక ఆశ్చర్యకరమైన వెలుగులో మనం తీసుకొచ్చాడు. ఏంటో వెలుగు తెలుసండి? ఓకే, మనం మీరు గొర్రెల వారే దారి తప్పిపోతుంది అన్నారు కదా. చాలా సార్లు మనల్ని గొర్రెలతో పోలుస్తుంటే మీరు కూడా మనల్ని హేళన చేస్తుంటారు. ఓకే, ఎందుకంటే దేవుడు గొర్రె వచ్చింది అనుకుంటారు. నాకు భలే సంతోషకూడదు ఆ మాట అంటే. ఎందుకు మాట్లాడంటే నాకు బాగా తెలుసండి. ఓకే, నాకంటూ సొంత అభిప్రాయం లేదు. నా పక్కోడు గాని ఏ పని చేస్తే నేను ఆ పని చేస్తాను. నాకు సొంత ఆలోచన లేదు, నాకు సొంత ఆలోచన లేదు. నేను ఈ మధ్యన క్రిస్మస్ ప్రోగ్రామ్ లో నేను మాట్లాడుతూ సాక్షి చెప్తూ ఇలా మాట్లాడొచ్చాను. ఎలా చెప్పానంటే సో దేవుడి స్వరూపం ఏంటో తెలియకుండా దేవుని ఆరాధించడం అనేది ఇది నమ్మకం అని చెప్పాను. నేను చిన్నప్పుడు నేను దేవుని ఆరాధించాను. యేసుప్రభువు పటం పెట్టుకొని ఒక ఒక ప్రభుత్వం వెలిగించుకొని నేను ఆరాధన చేసేవాడిని. నాకేం డౌట్ వచ్చిందంటే నేను పూజించిన దేవుడు ఇలాగే ఉంటాడా? నేను పూజిస్తున్న దేవుడు ఈ పటంలో ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడా? ఈ బొమ్మలు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడా అని నాకు ఒక వచ్చిందన్నమాట. నేను కొంతమందికి అడిగితే పెద్దలకు అడిగితే వాళ్ళు ఏమని తెలుసండి, ఓకే నీకు కాన్సన్ట్రేషన్ కావాలి కదా దేవుడు పెట్టు పూజించు అనేవారు. నాకు అది ఆ రీజనింగ్ నాకు నచ్చలేదు. అందుకే దేవుడు విడిచిపెట్టేశాను. ఊహ చిత్రాన్ని ఎందుకు పూజించాలి? దేవుడు కాని పట్ల నేను ఎందుకు పూజించాలి? అట్లీస్ట్ దేవుడు అలా ఉన్నాడని నేను పూజించేవాడు అనేసి. ఓకే, కాబట్టి దేవుడు అనే మాట అబద్ధం, మనుషులు ఊహాగానాలతో వచ్చిన అని చెప్పి నేను చాలాసార్లు దేవుడు రాలేను, దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అయితే దేవుడు మీకు స్వరూపం నాకు అర్థమైన తర్వాత ఆయన సత్య స్వరూపని, ఆయన మనలాగా చెవులు ముక్కు నోరు ఉంటాయి కాదు కానీ బట్ ఆయన సత్యం చెప్తాడని, ఆయన స్వభావం సత్యమని, ఆయన స్వభావం ప్రేమని, ఆయన స్వభావం మహిమని, ఆయన ఆత్మస్వరూపుడని, అదృశ్యుడని ఇవన్నీ తెలిసిన తర్వాత ఓకే రిజల్ట్ మనకు కనిపిస్తుంది కానీ రైట్ మనలా ఫిజికల్ బాడీ కాదు అని చెప్పి ఆ వెలుగు దేవుడు నాకు ఇచ్చాడు. ఇస్తే గాని నేను ఏం చేశానంటే అక్కడి నుంచి బయటకు రాలేకపోయాను. రైట్ ఒకరోజు ఇలాగే
నేను ఆ నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఆ డినామినేషన్ లో అంటే ఒక ఇది గుడ్ ఫ్రైడే అంటారు కదండి, మనం పరిశుద్ధ శుక్రవారం జరుగుతుంటారు. ఆ గుడ్ ఫ్రైడే అప్పుడు ఏం చేస్తారంటే సిలువు ముద్దని కార్యక్రమం. ఖచ్చితంగా ఏం చేయాలి, ఆ సిలువు బొమ్మకి వెళ్ళి ముద్దు పెట్టి మనం వచ్చేయాలన్నమాట. వచ్చేయాలి. ఆ సమయంలోనే దేవుడు ఏం చేసేసండి, వెలిగింపనిచ్చాడు. ఏ వెలిగింపించాడంటే అదే నిర్గమకాండంలోనే ఆయన మాట చూపిస్తాను ఏమన్నాడంటే, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు తినడానికి, తాగడానికి, నృత్యం చేయడానికి దేశంలో చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఐగుప్తు నుంచి విడిపించు ఆ యెహోవా ఈ పెయ్యే అన్నారు. ఆ పెయ్యి ఏమిటి, ఎవరితో పోల్చారు? యెహోవాతో పోల్చారు. అప్పుడు దేవుడు వెలిగింపించాడంటే, నువ్వు కూడా ఇదిగో తన రక్తం ఇచ్చి పాపం నుంచి నేను విమోచించిన ఆ యేసు ఈ బొమ్మే అంటున్నావు అన్నాడు. అన్నప్పుడు ఆ వెలిగింపు వచ్చేసరికలను అలాగ ఆగిపోయాడు. నా ఇంగ్లీష్ మనుషులందరూ వెళ్తున్నారు, నేను అలా ఆగిపోయాడు. ఒకరోజు ఇంట్లోకి కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ క్రిస్మస్ అందరూ తీసుకొస్తారు. మాల వేసి పట్టుకొని ఒక బొమ్మ తీసుకుని ఇంట్లో పెడతారు. మేమందరం వెళ్ళి దాన్ని ఏం చేయాలంటే ముద్దు పెట్టి చేయాలి. ఓకే, ఆ రోజు నేను లేను. ఆశకర విషయం తెలుసండి, నా భార్య నా పిల్లలు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు పెడితే ఇలాగే చూసాడు కానీ వెళ్ళలేదు, ఆ ముద్దు పెట్టలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగు నాకే కాదు, దేవుడు నా కుటుంబానికి కూడా ఇచ్చారు కదా అని చెప్పి నాకు ఆనందానికి అంతే లేదు. నాకు నేను చెప్తున్న మాట మీకు వినతనంగా అనిపించవచ్చు, నేను కొంచెం పిచ్చిగా మీకు మాట్లాడాలని అనిపించవచ్చు, కానీ ఆ రోజు ఆనందం వచ్చింది కదా నాకు. ఓకే, దేవుడు వెలిగింపు ఇవ్వకపోతే వీళ్ళు కూడా పక్కోడు చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, నా పెద్దలు చెప్పారు కదా, నాకు తెలియదు చెప్పారు కదా అని వెళ్ళిపోయేవాడిని నేను. కానీ దేవుడు ఇచ్చిన వెలుగు ఏం చేసిందంటే, బాగు గమనించు, చూడు, అర్థం చేసుకో, నడు. ఓకే, దేవుడు చాలా స్పష్టంగా తను వెలిగిస్తున్నప్పుడు ఆ వెలుగు నడుస్తుంటే ప్రతి పాతది కూడా నాకు వెలుగు కనిపిస్తుంది. ప్రతి పాతది కూడా ఎంత విచిత్రం కనిపిస్తుంది. ఓ ఇలాంటి దగ్గర నుంచి దేవుడు నన్ను విప్పించాడా అని చెప్పి చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే గొర్రెలు ఎందుకని అన్నాడంటే, పక్కోడు ఏది చేస్తాడో మనం అది చేస్తాం. పక్కోడికి పొరపాటు మంచి ఇల్లు కట్టారనుకోండి, ఓకే, రోజు ప్రార్థన చేసుకొని వెళ్ళి ఇల్లు కట్టామంటే, నేనేమో 6 వారాలు ఉపవాస ప్రార్థన చేశానండి, దేవుడు చక్కగా ఇచ్చాడు అనగానే, అమ్మో నేను 6 దినాలు ఉపవాస ప్రార్థన. రైట్, పక్కోడి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు చక్కగా మంచి జాబ్ ఏదో బాగా చదివి ఫస్ట్ మార్క్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ మార్క్ ఇక్కడికి ఏం కావాలి, వాడు ఫస్ట్ మార్క్ వచ్చింది కాబట్టి ఆ పిల్లలు చదువుతారో తెలియదు, చదవరో తెలియదు, వాళ్ళ జ్ఞానం ఏంటో తెలియదు, నువ్వు కూడా రావాలి. ఎందుకంటే దీన్ని ఇంగ్లీష్ మా ఎకనామిక్ టెక్నాలజీ ఏమంటారంటే డెమోగ్రాఫిక్ ఎఫెక్ట్. ఓకే, పొరుగుడు ఏం చేస్తాడో దాన్ని అచ్చు గుద్దినట్టు మనం అందుకే చాలాసార్లు దేవుడు నాకు హెచ్చరించాడు, ఇదిగో మీరు ఈ లోక మర్యాద చొప్పున నడవక, మీరు మన గొర్రెలు లాంటి వారిని, ఒక గొర్రె వెళ్తే అలా వెళ్ళిపోతుంటాం మనం దారి తప్పి తిరుగుతున్నాం. ఈ లోక మర్యాద నరాల్లో మన మీదకి వచ్చేస్తుంది. అలాంటి తరుణంలో ఆ దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తిప్పడం అనేది సాధారణ విషయం కాదు. బహుశా మీకు బహుశా సాధారణ కనిపించవచ్చు, అంటే అసాధారణ. దారి తప్పిపోతున్న నన్ను ఆయన తిరిగి నన్ను దారిలో పెట్టడానికి ఆయన వెలుగు నాకు ఇచ్చినప్పుడు, ఆశ్చర్య వెలుగు వచ్చినప్పుడు నా గమ్యం నాకు అర్థమైంది, నా గురి నాకు అర్థమైంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రైట్, సో అంతేకాదు మన ఈ మధ్యన నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, రైట్, మా పాప నాతో ఒక మాట షేర్ చేసుకున్న మాట నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, దేవుడు స్థుతించాను, ఎంత వెలిగిస్తావా నువ్వు. నేను తరగతి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మాట ఏమన్నదంటే, డాడీ ఈ ప్రపంచం ప్రకారం ఆ జాబులో సక్సెస్ చేయడం అనేది దానివల్ల పెద్ద ప్రయోజనకరం. అయితే డబ్బు సంపాదించవచ్చు, లేదా పేరు సంపాదించవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విజయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా విలువ చెప్పగాన అసలు నా హృదయంలో గెంతులేసాను. ప్రభా ఎంత వెలిగింప ప్రభా, రైట్, ఆయన మనకి ఆశ్చర్యకర వెలుగులో నడిపిస్తున్నాడు. మనకు అర్థం కావడం లేదు. మన గొర్రెల్లాగా మన పక్కోడు ఏం చేసే సంఘం కూడా అంతేనండి. ఆ సంఘము మంచి సెలబ్రిటీ స్పీకర్ తీసుకొచ్చారు కాబట్టి మనం ఈసారి డబ్బులు ఖర్చు పెట్టారు సరే, ఎంతైనా సరే ఆయన పట్టుకోద్దాం ఇక్కడ, ఈయన పట్టుకోద్దాం ఇక్కడికి, వాళ్ళు అలా పెట్టారు కాబట్టి మనం ఇలా పెడదాం, అలా చేశారు కాబట్టి అలా చేద్దాం. ఎక్కడికి వెళ్ళి సరే ఈ గుడ్డుతనం,
ఎక్కడికి వెళ్ళి సరే ఈ అంధకారం ఉందండి. అయితే దేవుడు ఎందుకు సృష్టించాలో తెలుసండి. ఇలాగ దారి తప్పి గొర్రెలాగా పక్కోడు ఏం చేస్తే అదే పరిస్థితులు ఉంటే దేవుడు తన ఆశ్చర్యకార్యం వింతైన జనంగా మనం చేశాడు. రైట్, గొప్ప ఆనందం వేసింది కదా. రైట్, అది అంధకారం. ఈ అంధకారం మనకి ఇంకేం చేస్తుందో కొన్ని మాటలు చూపి జాగ్రత్తగా నా అనుభవం కూడా దీన్ని పెట్టి, నా ఆత్మస్థానం అనుభవం కూడా మీకు పెట్టి అయితే దేవుడి పేరట మనం చేస్తున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన నమ్మిన వారందరూ కూడా చీకటి నడవరు, వెలుగులోకి వస్తారు. అది చాలా ఆశ్చర్యకరమైనది. అది ఈ లోకంతో పోల్చుకుంటే చాలా ఉన్నతమైన వెలుగది. అది మనకు అర్థమైతే మన జీవితాల్లో ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు వెలుగు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం తీసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం తీసినట్లయితే అందులో ఒక మాట అంతకాలం మనం ఏం చేస్తుందంటే 5వ అధ్యాయం తీసినట్లయితే 5వ అధ్యాయం 8వ వచనం చదువుదామా. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉండేది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఓకే, సో ఎప్పుడైతే వెలుగు మనలో వచ్చిందో మనకు తెలియకుండానే ఏమవుతాం మనం, సత్యము, మంచితనము అవన్నీ కనబరుస్తుంటాం. తెలియకుండా వచ్చేస్తుంటాం. ఒక దేవుని కనపరచాలంటే అయితే చిత్రపటం ద్వారా మనం కనపరచలేదు. ఎందుకంటే మన దేవుడు ఒక రూపం కాదు. ఆయన ఏమైనా మనం కనపరచాలనుకుంటే దేవుని గుణలక్షణాలని మన ద్వారా చూపిస్తూ దేవుడు కనపరచాలి తప్ప, ఇతరులు పరిచయం చేయడం తప్ప మనం ఏదో ఒక పటం ద్వారా ఏదో ఒక విజువల్ ద్వారా దేవుని కనపరచడం అనేది మన జీవితం ద్వారా మన దేవుని కనపరచవచ్చు. సో వెలుగు ఏం చేస్తుందంటే దేవుడు కూడా ప్రతి గుణలక్షణం కూడా మనలో ప్రవేశించలాగానే చేస్తుంది. వెలుగు వచ్చిందంటే మంచితనం, సమసదులైన మంచితనం, నీతి, సత్యం అట్లా కనబడుచున్నది అని. అది 10వ వచనం అంటాడు. వెలుగు వస్తే మనం ఏం చేస్తామంటే చూడండి, చదువుతారా 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, చేసే ప్రతి పని కూడా ఇంట్లో చేశారా, వాళ్ళ ఇంట్లో చేశారా, ఆయన చేశారా, ఏం చేశారు. అసలు బైబిల్ దగ్గరికి వచ్చి ఆయన వాక్యం పట్టుకొని ఒక వాక్యం ఏం చెప్తుంది చూడండి. వాక్యం ఏం చెప్తుంది, ఎప్పుడైతే వెలుగు వచ్చిందో 10 మంది చెప్తున్నప్పుడు ఎలా చూస్తుంటాం, ఆ మాటలని వింటాం, ఎవరిని మనం స్వీకరించాం. కానీ వాక్యం దగ్గరకు వస్తాం, వచ్చి రైట్ దేవుడి చిత్తాన్ని పరీక్షిస్తాం, గమనిస్తాం, అర్థం చేసుకుంటాం, ఆ చిత్తానికి ప్రయాణిస్తాం, ఆ చిత్తానికి ఓటేస్తాం, ఆ చిత్తానికి సాధ్యమైనంత వరకు కూడా అది సక్సెస్ అవ్వాలని, దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఆశ మనకు కలుగుతుంది. ఇలా కలగడానికి కారణం ఏంటంటే దేవుడు తన ఆశ్చర్యకర విలువలకు మనల్ని నడిపించాడు. మాట మీకు అర్థమవుతుంది. రైట్, చీకట్లో ఉన్నవాడికి దేవుని చిత్తంతో పని లేదు, దేవుని చేత సంబంధం లేదు, అసలు దేవుడి చిత్తమే తెలియదు వాళ్ళ. రైట్, వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళదే, వాళ్ళ సమస్యలు వాళ్ళదే, వాళ్ళ కష్టాలు వాళ్ళదే. చర్చకు వచ్చారంటే వ్యాకులు పడతారు. కష్టాలు ఏమి ఎవరన్నారు, మరి దేవుని చిత్తం గురించి ఎప్పుడు ఆలోచిస్తాను చెప్పి. వెలుగు వస్తే నీ కష్టాలన్నీ పక్కన పెడతావు, దేవుని చిత్తం గురించి ఆలోచిస్తుంటాం. ఈ కష్టాల వెనకతలు కూడా దేవుని చిత్తం గురించి ఆలోచిస్తుంటాం. ఎందుకు వచ్చాయో దేవుడి చిత్తమేంటో ఆలోచిస్తుంటావు. ఒక దేవుడి చిత్తమైతే ఆ కష్టాలు ఆలోచన నీకు వస్తుంది. అందుకే మీకు పౌలు గారు ఏమని ఆయన అనుకున్నారు, రోమియోల రాసిన పత్రికలో ఉంటాడు కదా, ఏమంటాడంటే నాలో ముళ్ళు ఒకటి ఉంది, చిత్తమైపోయింది అంటే దేవుడు ఏం చెప్పాడట, నా ప్రభుత్వం చాలా అర్థమైపోయింది ఆయనకి. ఇక్కడ నేను దిగొచ్చి ప్రార్థించిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు చిత్తం తెలిసింది. ఈ ముళ్ళు నాకు మంచిది, ముళ్ళు నాకు మంచిది, దేవుడు నాకే పెట్టాడు కాబట్టి ఇది వద్దని నేను ప్రార్థన చేయాలి, దాన్ని పట్టుకుని పరిచయం చేస్తాను. పరిచయం చేస్తాను. దేవుని చిత్తం కానీ తెలిస్తే నువ్వు ఏదైతే కష్టం అనుకుంటున్నావో ఆ కష్టం వెనకాతల దేవుని చిత్తంగా తెలిస్తే కష్టం ఇష్టంగా ఉండి దేవుళ్ళు ఆనందిస్తాం. అది ఆశ్చర్యకరమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. మీకు పరిదర్శన పత్రికలో వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఆ వెలుగు చూసారా, మీకు చూపిస్తాను. పరిదర్శన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటల్ని మీకు
జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి కష్టము, నష్టము, ప్రతి సంఘటన, సంతోషకర విషయము కానీ, లేకపోతే విషాదకర విషయం కానీ, దాని వెనకాతల దేవుని చిత్తం కానీ మనకు అర్థమైతే మన జీవితం యొక్క గమ్యం మారిపోతుంది. మన టర్న్ మారిపోతుంది. మన ఆలోచన విధానం మారిపోతుంది. చదువుతున్నాను చూడండి. ఓకే, 4వ అధ్యాయము 7వ వచనం. ఆయనను ఆ బలాధిక్యము మా మా మూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు వంటి కట్టంలో ఈశ్వరము కలదు. ఎటు పోయిన శ్రమపడుతున్నాను, ఇరికింపడిన వారు కాము. అపాయం ఉన్నను కేవలం అపాయం లేని వారు కాము. తెరవబడుచున్నాము, దిక్కులేని వారు కాము. హృదయపడినను నశించిన వారు కాము. యేసు యొక్క జీవము ఆ శరీరం ముందు ప్రత్యక్షపరచుడికై యేసు యొక్క మరణానుభవం ఆ శరీరం ముందు ఎల్లప్పుడూ కూర్చున్నాను. ఏమనగా యేసు యొక్క జీవం కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణకు మీరు వెళ్ళండి. పౌలు గారు ఎందుకండి అంటే దెబ్బలు తిన్నారు? పౌలు గారు ఎందుకని చచ్చిపోయారు? పెద్ద గారు ఎందుకని అంటారు? నాకు తెలుసు, దేవుడు చెప్తాను. మా యొక్క జీవితాన్ని ఉపయోగించుకొని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలుసు. కాబట్టి మాకెందుకు భయం? మా మరణమే మాకు సంతోషం, మా శ్రమే మాకు సంతోషం. ఎందుకంటే నాకు ఆశ్చర్యం, ఎంత గొప్ప వెలుగు దేవుడు, ఎంత గొప్ప వెలుగు ప్రసాదించాడండి వారికి. ఆశ్చర్యకరమైన వెలుగు ప్రసాదించాడండి. మనం చూస్తుంటే కష్టం కనిపిస్తుంది, మనం చూస్తుంటే నష్టం కనిపిస్తుంది, మనం చూస్తుంటే శ్రమ కనిపిస్తుంది, మనం చూస్తుంటే బాధ కనిపిస్తుంది. వారు చూస్తుంటే దేవుడు కనిపిస్తున్నాడు, వారు చూస్తుంటే దేవుడి ప్రత్యేక కనిపిస్తుంది. వారు ఆ శ్రమని ఆనందిస్తున్నారు. ఓకే, ఆ శ్రమని కౌగులించుకుంటున్నారు. ఏంటి తేడా అంటే ఆశ్చర్యకరంగా వచ్చారు. ఆశ్చర్యకరంగా వచ్చారు. స్టెఫన్ చూస్తే ఇంకా ఆశ్చర్యం వస్తుంటది. స్టెఫన్ చూస్తే ఇంకా ఆశ్చర్యం వస్తుంటది. ఓకే, ఎంత పెద్ద రాళ్ళతో వచ్చి ఆయన కొడుతుంటే చగల పగిలిపోతుంటే చంపడానికి కొడుతున్నారు. చచ్చేంత వరకు కొడతారు రాళ్ళతోని. ఒక రాయి ఇచ్చి తగులుతుంటే ఇంకో రాయి తగులుతుంటే రక్తం కారుతుంటే కన్ను ఎగిరిపోతుంటే ముక్కు ఎగిరిపోతుంటే ఒక అన్ని ఎగిరిపోతుంటే ఆయనేమో ఆనందంతో పైకి చూస్తున్నాడు. వెలుగు. ఓకే, తండ్రి కుడిపార్శాన కూర్చొని ఉన్న ఆ యేసు గారు కనిపించి, ఓహో అసలు ఏ వెలుగు వచ్చింది? ఆ వెలుగులో ఏమని తెలుసా అండి? తండ్రి మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు క్షమించాను. అయ్యో ఏంటి మాట్లాడడం కారణం ఏంటి? నేనేనా? ఎవరైనా సరే మన బస్సులో ప్రయాణం చేస్తూ కష్టం ఉందనుకోండి, పొరపాటున మన కాలు ఎవరైనా చెప్తే ఏమంటాం మనం? వదిలేస్తాం. కళ్ళు కనబడవా? కళ్ళు నెత్తి మీద ఉన్నాయని కానీ చూస్తూ ఉంటాం. అలాంటిది రాయి మీద రాయొచ్చి ఆయన పడుతుంటే ఆయనకి ఎక్కడొచ్చిందండి ఆనందం? ఎవరిచ్చిన ఆనందం అంటే తెలుసు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగు వాళ్ళ కళ్ళు కనపడుతున్నప్పుడు వాళ్ళకి దెబ్బ కనపడటం లేదు, వాళ్ళ ప్రాణం కనపడటం లేదు. వాళ్ళు కనిపించినంత కూడా దేవుడు చూపించేస్తున్నాడు. ఇంకో నేనున్నాను, కంగారు పడక వచ్చే అని చూస్తున్నప్పుడు ఆయనే కనపడుతున్నాడు తప్ప వారి కష్టం కనపడదు, వారి నష్టం కనపడదు. ఈ వెలుగు చాలా ఆశ్చర్యకరమైన వెలుగు, మనకు అర్థం కావడం లేదు. ఎవరైతే మేలు పొందాలో ఈ వెలుగులో మేలుకొని వెళ్ళిపోతున్నారు. దేవుడు చాలా మేలుకొని వెళ్ళిపోతున్నారు. మనమే ఈ భూమి శాస్త్రం అనుకుంటూ ఇప్పుడు ఏలాడుతున్నాం, వేలాడుతున్నాం. జరగాల్సిన జరిగిపోతూ వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన వెలుగు. రైట్, మరొక మాట చదువుతున్నాను చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే రైట్, ఆయన ఏమన్నాడంటే 11వ వచనంలో అంటాడు. ఓకే, నిష్ఫలమైన అంధకార క్రియలో వారి చీకట్లో ఉన్నవారు నిష్ఫలమైన అంధకార క్రియల్లో ఆలుబాగుతుంటారు. అన్ని క్రియలు చేస్తారు, వాళ్ళకి ఫలం ఉండదు. ఫలములేని క్రియలు, ఫలములేని క్రియలు చేయడం వల్ల ఏముంటుంది మనకు బాగా తెలుసు. యేసు వారే నోరెత్తి ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయకండి, మీరు దానం చేసినప్పుడు ఇలా దానం చేయకండి, ఎందుకంటే మీకు ఫలం రాదు కదా. భూమి మనకేం కావాలి? దమ్మం కావాలి, దాంభికం కావాలి, గౌరవం కావాలి, ప్రతిష్ట కావాలి. తన కొరకు ఎంత నటించాలో అంత నటిస్తుంటాం. ఆ నటనే అందకాలం, వెలుగులోకి వచ్చిన తర్వాత ఫలం గురించి ఆలోచిస్తాం. ఈరోజు ఈ పనికి నా దేవుడు ఏమిస్తాడు?
వెలుగులోకి వచ్చిన వ్యక్తి యొక్క ప్రవర్తన వేరే ఉంటుంది. వెలుగులోకి రాకుండా అంధకారంలో ఉన్న వ్యక్తి యొక్క ప్రవర్తన వేరే. పేతురు నోరు విప్పి ఇది ఆశ్చర్యకరమైన వెలుగు, మీకు అర్థం కాదు. స్టెఫన్ కడగని చెప్తాడు ఈ వెలుగు గురించి, పేతురు కడగని చెప్తాడు ఈ వెలుగు గురించి, పౌలు కడగని చెప్తాడు ఈ వెలుగు గురించి. చాలా మంది హతసాక్షి అయ్యారు కదా, వాళ్ళకి అడగని చెప్తారు ఈ వెలుగు గురించి. ఇది చాలా ఆశ్చర్యకరమైన వెలుగు. అది మీ పొట్టి మీద దెబ్బపడుతున్నా, మీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా మీకు కనిపించినంత వెలుగే తప్ప ఇవేమి మీకు కనిపించవు. అటువంటి ఆశ్చర్యకరమైన వెలుగులోకి. కాబట్టి నిష్ఫలమైన క్రియలు చేసే వాళ్ళందరూ కూడా అంధకారంలో ఉండండి. అంధకారంలో మీరు ఎప్పుడు కూడా మీ భూమి మీద సంపాదించుకోవడం ప్రయత్నం చేయకండి. ఇక్కడ మీకు అవి తినేస్తాయి, నశించిపోతాయి. పరలోకంలో ఓకే నాశనం కానీ సంపాదించుకోవాలంటే అది మన పట్ల. ఎందుకంటే వెలుగు రాలేదు కాబట్టి మనకు అర్థం కావాలి. దేవుడు వెలిగిస్తే ఆ పరలోక సంపద గురించి ఆలోచన చేస్తాను. ఆశ్చర్యకరమైన వెలుగు, ఆశ్చర్యకరమైన. కాబట్టి మొదటిది రైట్, అంధకారం ఉంటే గురి లేకుండా తిరుగుతాం. అంధకారం ఉంటే దేవుని చిత్తం కోసం ఆలోచించాం. అంధకారం ఉంటే నిష్ఫలమైన క్రియలు చేసుకుంటూ బతికేస్తుంటాం. అంధకారం వెలుగుంటే జీవితం వేరేలా. మరొక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం మాట చూపిస్తాం. ఆ 17 వచనం 18 వచనంలో ఉంటుంది. చదువుతారు ఎవరు? 4వ అధ్యాయం 18 వచనం. 4వ అధ్యాయం 18 వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారే హృదయ కాఠిన్యం వల్ల అమలున్న అజ్ఞానం చేత దేవుని వరకు కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే. అంధకారము అజ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అంధకారము దేవుని యొక్క జీవం నుంచి మనం వేరుపరుస్తుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, అదే ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయంలో మనం పాపముల చేతము పాపముల చేతము చచ్చిన వారి ఉండగా ఏంటంటే దేవుని యొక్క జీవం నుంచి ఏర్పరచబడిన వారి ఉండగా, ఆత్మ సంబంధమైన మరణం పొందిన వారు ఉండగా. ఎప్పుడైతే దేవుడి నుంచి మనం వేరైపోయామో ఇమ్మీడియట్గా ఇప్పుడు మన వెనకాల పరిగెడతాం. మన గొర్రెలు ఎవరు వెనకాల పరిగెత్తాలి? అయితే దేవుని వెనకాల పరిగెత్తాలి, లేదంటే సాతాను వెనకాల పరిగెత్తాలి, లోకాధికారి వెనకాల పరిగెత్తాలి. మన ఒంటరిగా నడిచే జీవితం మనకు లేదు, అనుకోవటానికి లేదు. మనకు రెండే ఆప్షన్స్. అయితే దేవుని మీరు వెంబడేస్తాం, లేదంటే సాతానైనా వెంబడేస్తాం. రెండే రెండు ఆప్షన్స్. రైట్. కాబట్టి మనం దేవుడిని అని చెప్పుకుంటూ సాతానైనా వెంబడిస్తుంటాం. అందుకే మీకు రెండాచలు ఏమనుకున్నాం? దైవబుద్ధు మన పాత్రలకు ఉన్నాం. ఈ వాయు మండలాధిపతిని అనుసరిస్తూ, అవిధేయత ప్రేరేపించిన అధిపతిని అనుసరిస్తూ దైవోక్తలు మన పాత్రమై ఉన్నాం. జీవం నుంచి వేరైపోయి ఉన్నాం. మనం చీకటై ఉన్నాం, అంధకారమై ఉన్నాం. చీకటి అంధకారం అర్థం ఏంటంటే దేవుని యొక్క జీవం నుంచి వేరుపడిపోయి ఉన్నాం. ఇది అంధకారం. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకైనా. తర్వాత మరొక మాట రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాడంటే ఆశ్చర్యకరమైన వెలుగు మనకు అర్థమైతే ఆ వెలుగు మనం ప్రకాశిస్తాం. అందుకని లెమ్ము క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశింపలేము. ఆయన వెలుగు మనం ప్రకాశిస్తప్ప ఓల్డ్ ఐశ్వర్యం ఉంది, చాలా సంపద ఉంది, అద్భుతకరమైన విషయాలు ఉన్నాయి. అవి మనకు అర్థం అవ్వాలంటే క్రీస్తు మన మీద ప్రకాశించాలి, దేవుడు మనకు ప్రకాశించాలి. ఆ వెలుగు మనకు కలగాలి. చెప్పాలని పెద్ద పెద్ద స్టోరీస్ అంటున్నాం. ఇక్కడ చెప్తున్నప్పుడు చాలా విషయాలు చెప్పాలని ప్రేరణ కలుగుతుంది. మనకు సమయం చాలడం లేదు వ్యక్తిగతంగా. కాబట్టి చూడండి, రోమిలికి రాసిన పత్రికలు అంటాడండి చాలా మంది ఈ అంధకారం ఎలాంటిదంటే మీ హృదయాలను అంధకారం వివేకం లేకుండా చేస్తారు. మీ హృదయాలు హృదయాలు అయిపోతాయి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు తీసినట్లయితే 22వ వచనం ఉంటుంది. 22వ వచనం, వారి అవివేక హృదయం అంధకారమాయ జ్ఞానమని చెప్పుకొనుచు
కారణం ఏంటంటే మన బుద్ధిహీనులని జ్ఞానుల మీద చెప్పుకుంటాం, వాదిస్తుంటాం, మనకు తెలిసింది గొప్ప మనం చూస్తుంటాం. అయితే అసలు మన అహంభావం ఎంత కాదు. అయితే మనం వివేక శూన్యం అయినప్పుడు కూడా పెద్ద డాంబికం ప్రదర్శిస్తుంది. అలా చేయడం వల్ల ఏమైందంటే చూడండి, ఆ 23 వచనం ఉంటుంది, అక్షరుడు యొక్క దేవుడు మహిమను శైవులకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్ప జంతువుల యొక్కయు, ఉరుకుల యొక్కయు, పద్మాస్వరూపం ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే ఎందుకంటే ఉన్నారు, చీకట్లు ఉన్నారు, దేవుడికి స్వభావం ఏంటో వారికి అర్థం కాదు, దేవుడి గుణం ఏంటో వారికి అర్థం కావడం లేదు. వెలుగు వారికి ప్రకాశిస్తాం తప్ప వారు చేయలేదు. తర్వాత ఇంకో మాట చెప్పు జాగ్రత్తగా దేవుని మాటలు గమనించండి. ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు మా మీద ప్రకాశిస్తే ఇప్పుడు కన్నా, ఈ రోజు కన్నా రేపు ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం చాలా బాగుంటుంది. చాలా బాగా చూస్తారు. నేను పొరుగు పత్రికలు అంటాడు, దేవుడు మన కొరకు ఏదైతే ఉంచాడో, ఏదైతే భద్రపరిచాడో అవి ఇంటికి కనపడలేదు, చెవుకు వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. తన ఆత్మ ద్వారా మనని బయలుపరచాలని, తన వెలుగు ప్రకాశించాలని చెప్పి ఆశ ఎదురు చూస్తున్నాడు. కానీ మనమేమో అంతకాలం నుంచి ఒక మెట్టేయడం లేదు. మనకు కనబడదంతా కూడా నీకు కనిపిస్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవోగ్రామం. ఇది మనం చెప్పుకుంటూ చదువుతుంటాం. కానీ మనం నిజంగా గోసరికాలను ఏ శరీరాశ, నేత్రాశ, జీవోగ్రామం. రైట్. ఇది అందరి కారణం ఏంటంటే పొరుగు దశల పత్రికలోనే మనం చదివే కదండి, 4 వచ్చిన ఈ యుగ సంబంధమైన దేవత మన కళ్ళకి ఏం చేస్తుందండి? ఎందుకు గుర్తారంటే సువార్త ప్రకాశం మనకు ప్రకాశించకుండా ఆయన ఆపేస్తున్నాడు. మనం కూడా ఓకే అంటున్నాము. అది ఆపుతుంటే వద్దు ఆపత అనలేదు, మనం ఆపతో కూడా ఏకీభవించేస్తాం. చాలా మిస్ అవుతున్నామండి. భూమి మీద ఉన్నప్పుడే దేవుని సంపదను చూడగలుగుతాం. భూమి మీద ఉన్నప్పుడే దేవుడి మహిమను చూడగలుగుతాం. ఒక ఆత్మ వెళ్ళేకున్నాడు ఆయన మనకు అన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు వెలిగించిన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం యుగ సంబంధ దేవత ఆ సువార్త ప్రకాశం మన మీద రాకుండా ఆపి సాగిపోతాం. ఈ మనకు వెలుగు, అందుకే యేసుప్రభువు నోరు విప్పి యోహాను గారు రాస్తాడు. అసలు యేసుప్రభువు భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చింది తెలుసా? యోహాను సువార్త మనం తీసుకున్నట్లయితే మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆ యొక్క 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండేను. ఏం చేస్తాడంటే ఆ జీవము మనుషులకు అందరికీ ఎప్పుడైతే నేను దేవుడిని నమ్మాను, ఇప్పుడు వెలిగించబడ్డాను. ప్రతిరోజు ఆశ్చర్యకరమైన విషయాలే, ప్రతిరోజు దేవుడి గురించి ఏదో కొత్త విషయమే. అసలు ఏ రోజు బైబిల్ చదివినా సరే, ఎప్పుడు చదివినా సరే దేవుడు ఏదో ఒక విషయాన్ని ఆయన తెలియజేసుకుంటూ ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. అసలు ఆశ్చర్యం, మోర్ అనిపించడం, అది ఏదో అనిపించడం లేదు. ఆయన సరిధిలోకి వెళ్ళి మోకాలేసి సరిపోతుంది, బైబిల్ తీసి సరిపోతుంది. ఆయన ఏదో కొత్త విషయం నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు, చెప్తున్నాడు. ఎంత ప్రేమ మన మీద. కానీ మనం ఏం చేస్తామంటే ఆ వెలుగు మనకు ప్రకాశించకుండా ఈ లోకం యొక్క మర్యాద అంటలోకి వెళ్ళి, అందువల్ల మనకి ఆశ్చర్యకర అయితే మనం బోరు కొట్టొస్తుంది. ఈరోజు చాలా మంది చర్చలకు వచ్చి ఒకసారి మనకి అంత నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా, విన్నట్టుగా యాంత్రం ఎందుకు కూర్చుంటామంటే మనకు కొత్తదాన్ని కనిపించదు. ఆ వెలుగు మనకు రాలేదు కాబట్టి మన కొత్తదాన్ని కనిపించదు. వెలుగును ప్రకాశిస్తే చాలా విషయాలు మనకు. అయితే చీకటి దాన్ని ఏం చేస్తుంది? భయంపకుండా మనం చేస్తుంది. చీకటికి బలం ఎక్కువ, దేవుడి కన్నా బలం కాదు, కానీ మన మీద బలం చూపిస్తుంది. దేవుడు బలం మనకు ఇవ్వాలని చూస్తుంటాడు, కానీ మనం చీకటి విషయాలు వెళ్తాం. చీకటికి ఎంత బలపడి తెలుసండి. ఇప్పుడు యోహాను రాసిన సువార్తలో ఆయన మాట రాస్తాడు, చెప్పిన తర్వాత నేను మన ఆరాధనకి ఇస్తున్నాను. చూడండి 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోపలికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైన మనుషుల వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమించింది. ప్రతివాడును వెలుగును ద్వేషించండి. సత్యవర్ధనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని
ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవుడు ఎంత స్పష్టంగా రాస్తున్నారు రైట్. దేవుడు వాక్యం నాకు కనిపిస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళి నాకు వస్తున్నాను, నాకు అనిపిస్తుంది దేవుడు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అనిపిస్తుంది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం అప్పుడు స్టూడెంట్ ఉన్నాను కదా, చక్కగా మంచి ఎంజాయ్మెంట్ టైం లేదు, రోజు తిరిగేదే. దేవుని వాక్యం ఇష్టమేనా, కానీ ఆ వాక్యం వినేవారు చర్చికి అందరూ కూడా సినిమాలు చూడరు, డ్యాన్సులు వేయరు, ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఇష్టమే, పొరపాటు ఇష్టమని చెప్పానా, చెప్పిన తర్వాత నేను కూడా ఏం చేయాలి? సినిమాలు చూడకూడదు, పాటలు పాడకూడదు, చేయకూడదు. చూసి ఎక్కడ దేవుడు ఇది చూస్తే ఇది మంచోళ్ళ ఉన్నాడు, ఇది సత్యంలో కనిపిస్తుంది. ఇప్పుడు పొరపాటున అవును అని చెప్తే వీళ్ళు వదలరు. అదే దేవుడు ఏమో కదా, అదేంటి అనుకుంటారు. ఈ గుణం అని చెప్పేసి వాళ్ళని అవాయిడ్ చేశాను. ఎందుకు అవాయిడ్ చేశాను నేను? నా శబ్దాలు పోతాయి. ఆయన దేవుడు ఎన్నో సంవత్సరాలు తీసుకున్నాడు, ఎంతో మందిని పంపించి బలంగా మాట్లాడి వెలుగు నటించాడు. రైట్, ఆ వెలుగుతో రైట్ చక్కగా అన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను, చాలా మెట్లు ఎక్కాను, చిన్న మెట్లో ఉన్నాను. ఆశ్చర్యకరమైన విషయం తెలియజేస్తాను. మీ చాలా మంది కన్నా ఆధ్యాత్మిక జీవితం చాలా వెనక్కి స్టార్ట్ చేసింది. కానీ దేవుడు తన కృపలో ప్రతిరోజు కూడా ఆశ్చర్యకరమైన వెలుగు నటిస్తున్నాడు. చీకటి ఆపుతుంటారు, చీకటి కూడా బలపెట్టు. అయితే దేవుని వెలుగుకి మనం ఆ వెలుగుని ఆశించాలి. ఆ వెలుగు మనలోకి వచ్చేస్తాం. రైట్. సో పౌలు గారి గురించి ఒక మాట చెప్పింది దేవుడు ఆలోచన. పౌలు గారు కూడా ఆయన చీకటి ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని ఆయన హింసించాడు. ఆకాశం ఉందన్న దేవుడు ఆయన వెలుగులో ప్రకాశించాడు. ఆయన వెలుగు భౌతికమైన వెలుగు కాదు, ఆయన భౌతికంగా అంధకారం అయిపోయాడు. ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆయన గుడ్డుకున్నప్పుడే మనోనేత్రాలతో ఆయనలో సంఘర్షణ స్టార్ట్ అయింది. భౌతికమైన నేత్రాలు మూసాడు, మనోనేత్రాలను వెలిగించి ఆయన పంపించాడు. తెలుసు ఆయన పేరు. ఆయన కలమని చెప్పాడు, వెళ్ళాడు, బోధించాడు. ఆయన చెప్పుకున్న ముందే నీకు చాలా విషయాలు అర్థమైపోయింది. ఆయన బోధించడం ఇంకా చాలా విషయాలు అర్థమైపోయింది. అపోస్తులు కలకముందే చాలా విషయాలు అర్థమైపోయాయి. బోధించారు వెలుగులో. ఎంత వెలుగంటే నేను మూడో ఆకాశం కొనుక్కోబడ్డాను. ఓకే, శరీరంతో కొనుక్కోబడ్డానో తెలియదు, శరీరం లేకుండా కొనుక్కోబడ్డాను, ఆత్మశరీరం కొనుక్కోబడ్డాను. ఓకే, చాలా దర్శనాలు చూపించలేదు. చాలా ఉంది దేవుడి గురించి తెలుసుకోవాల్సింది, చాలా విషయాలు భూమి తెలుసుకోవాల్సింది. రాసులో ఉన్నప్పుడు మన యొక్క ప్రశ్నకి సమాధానం మనకి తెలుసు, కానీ ఆ సమాధానం ఆ ప్రశ్నకి జవాబు మనకు తెలియదు. కానీ తక్కువ చెప్పగలనా, అవి ఇదే నాకు తెలుసు అనుకోండి, త్వరలో అలాగే ఉంది. ఈ విషయం నాకు వచ్చింది, నాకు తెలియదేంటి అనుకుంటాం, అక్కడ ఇంకా బాగా మనకు తెలుస్తుంది. రైట్. సో ఆశ్చర్యంగా వెలుగు మనం వచ్చాం కాబట్టి దేవుడిని ఒకసారి గమ్యం లేకుండా, గురి లేకుండా, దారి తప్పిపోయి ఈ లోకమే సాధన తిరిగి నాకు గురిలు కాపడలాగా అదే వచ్చాను. ఎలాగొచ్చాడంటే ఏదో ఒక మాట ఉపయోగిస్తాడంటే ఆయన ఆ యాడ్జెక్ట్ ఉపయోగిస్తాడు. ఆయన వచ్చే విధానాన్ని డిస్క్రైబ్ చేస్తాడు. ఆయన జస్ట్ ఊరకొచ్చి వెళ్ళిపోలేదు. దారి తప్పిపోయిన మనల్ని ఆయన పైకి రావడానికి, ఒక గాడిలో పెట్టడానికి యేసులో చేసే త్యాగాన్ని పేతురు గారు చక్కగా ఆయన వివరిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చూడండి, 21వ చూడండి.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకుని మాదిరించుకుపోయింది. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటం మీద కనపడలేదు. ఆయన దూషింపబడి దూషింపలేదు. ఆయన సిగ్గుపెట్టబడి ఆదరింపగా న్యాయముగా అప్పగించుకున్నాడు. మన పాప విషయమై చనిపోయి నీతి విషయం జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను ఆయన తన గాయము చేత మీరు గొర్రెల వల్లే తారతప్పుతున్నారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు పంచడానికి ఆయన వెల చెల్లించారు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన చేయవలసినంత చేసేసాడు. గురువులకు వస్తే ఆయన ఆహ్వానించి ఆయన ఆశ్చర్యకార్యాలు చూడడానికి ఆయన సిద్ధంగా ఉంచాడు. అటువంటి దేవుడు మనం ఉన్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన దేవుని మనస్ఫూర్తిగా హృదయ పరిశోధించి ఆయన ఆరాధించి ఆయన గణపరిచి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వరకు దీవించాడు.